డబుల్ షూటర్ పరిపాలనా దక్షుడు, ప్రజా సేవలో నిరంతరం ఉండే ప్రజానాయకుడు, మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజానాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలోని రామాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యకర్తల నడుమ మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి మెదక్ జిల్లా నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఎటువంటి ఇబ్బంది ఎదురైనా భయపడే సమస్య లేదని, రాబోయే రోజుల్లో తమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మల్లికార్జున్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ మాజీ మంత్రి సిద్దిపేట ఆఫీసర్ గౌరవ హరీష్ రావు గారి పుట్టినరోజు మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తాలో మరి మెదక్ టౌన్ మరియు మిగతా మండలాల కార్యకర్తలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా పుట్టినరోజు. స్టేజ్ మీద పార్టీ ప్రెసిడెంట్లు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పార్టీ ప్రెసిడెంట్లు కొంచెం ముఖ్యులు ఉన్నాయి, ఎందుకంటే స్టేజ్ చాలా స్ట్రాంగ్ లేదు జర కదా. ఇప్పుడు మొత్తం మంది ఎక్కితే చేంజ్ స్ట్రాంగ్ లేదు కాబట్టి కొంచెం ప్రార్థన చేసే వాళ్ళు, పూజారులు, ప్రార్థన చేసే మన చర్చ్ ఫాదర్ వాళ్ళు, అదేవిధంగా మన ముస్లిం మత పెద్దలు ఉండండి. దయచేసి మిగతా వాళ్ళు కొద్దిగా దయచేసి కౌన్సిలర్స్ ఉండండి. నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కేసీఆర్ ఆదేశాలను మరి తూచా తప్పకుండా పాటించిన గౌరవ హరీష్ రావు గారిది. వారు మరి ఇప్పుడు కక్ష కొద్దీ వారి మీద లేనిపోని ఆరోపణలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ఇబ్బంది పెట్టే పరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది జరగకుండా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ది. ప్రజలందరూ, అదేవిధంగా తెలంగాణ యావత్ ప్రజలు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టును చూసి మురుస్తూ ఉన్నారు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కనుగొట్టింది తప్ప, కాంగ్రెస్ పార్టీలకే రైతుల మీద ఉంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను కౌచంగా కాపాడి గౌరవ కేసీఆర్ గారు ప్రజలు పెట్టుకుని కౌచంగా కాపాడుతూ ఉన్నారు. కావ్యకుండా మంచి పరిపాలన, ప్రజలను మంచి గుండెలు పెట్టి కావచ్చు తెలంగాణ ప్రజల అభివృద్ధి కార్యక్రమం చెప్పి దేశంలోనే వృద్ధి రేటు పెట్టి దేశం తీసుకెళ్లిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. వారి వెంట నడిచిన హరీష్ రావు గారిది, గౌరవ తప్ప ఇవన్నీ కుట్రలు అన్నిటి ఛేదిస్తాం. ఏ కుట్రలకు కూడా, ఎటువంటి కుట్రలనైనా సరే ఎదిరిస్తాం. మరి ప్రజల కోసం బతికినాం, ప్రజల కోసమే పరిపాలన చేసినాం, ప్రజల కోసమే పరిపాలన చేస్తాం. రాబోయే కాలం వల్ల గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ గౌరవ హరీష్ రావు గారికి మరొకసారి